మొదటిగా మనలందరినీ కాచి కాపాడి ఆయుస్సును ఆరోగ్యాన్ని ప్రసాదించి తను ఆరాధించడానికి మహిమపరచడానికి మన ఒక జీవితంలో మరొక ప్రభుత్వాన్ని ప్రసాదించిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము. ఈ యొక్క సమయంలో తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు నామమున వందనాలు సమర్పిస్తున్నాము. దేవునికి సంబంధించిన వ్యక్తి ఏనికుడు దేనంತೆ ప్రతిసారి ಗೃಹ ಕೋಡಿಕಣ నేర్చుకున్నాయి, ఆరాధంతా విన్నాయి, అంబిపటే బైబిల్ తరగతిగా విన్నాయి, వెంజీజకి నడుచుకోవడాగట విచారకరమైన సంగతి తర్కాణ రేతున్నరి క్రైస్తవులుగా ఆతరేంది బాధపడతారు. అన్యులకి క్రైస్తవుడికి వ్యత్యాసమేనా ఏం చెప్తారు సంబంధులుగా కానీ క్రైస్తవులుగా ఏంది హెబ్రీలకు రాసిన పత్రిక తజకే ఇలా చేసి 5వ అధ్యాయము 11వ వచనం అంటే వీళ్ళకి వేసింది. ఒకసారి ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మనిషి ఏం చేసి మానవుని నైజము మానవుని ఆలోచన ఏనికి కమకినేచి ఈ శరీరముతోనే ముడిపడాడయాన్సి మానవుడు సరే నరుడు సరంబాసి సరే ఆత్మ మారో ఏనా జొడిపినాయి నరుడు సరే ఈ కనబడిన సేం జొడిపినాయి నరుడు సరే లోపల మనసి ఈ కనబడిన సే అంబిటి వాతసి కనబడిన గట్టి నరుడు అంబిటి వాతసి దేవునితో అంటి వాతసి. కాబట్టి గలతీలకు రాసిన పత్రికత ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. ఆత్మలో విషయం కోరితే శరీరము రుణాన్ని కోరిన ఈ నరుడు దేవుతాంటి వాతి నరుడును భూమిటి వాతి ఈ శరీరము కలహమంజానరి. కాబట్టి ఎవరికి చాలా పోరాటం జరిగేదైన ఆత్మీయంగా బ్రతికినకి లోకంతో మనకేచి పోరాటాలపైన అడిగావు యాసి మానవుడు ఇచ్చి యాసి శరీర సంబంధి కనుక మట్టిటి వాతస్ కనుక మట్టితో మన్నంటినే ఆలోచన కినేసి మిగతా ఏనా బాట వేసి ఆలోచనకి వచ్చి అందుకే పౌలు గారు వేసి ఆత్మ రుణాలు కోరి సరే శరీరం రుణాలు కోరి ఇది శరీర క్రియలకు నెరవేర్చినతాయి అంబాతాయి భౌతికమైన వ్యక్తి వసి ఆత్మీయుడు ఇంకా ఆహాలసి ఎవరికి వ్యక్తికి వేసి పట్టించుకుంటూ వెళ్ళసి ఏదైనా వేసేసి ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ ఏనాకి వెస్సంతకి బోలెడు సంగతులుగా మనకే కానీ ఎవరు ఏం లేతారికే వెంజల్తకి ఇష్టపడేవరికే మందులైనందున వెంజల్తకి ఇష్టపడేవారు ఇష్టపడేతారు కనుక వాటిని విశదపరచుట తెలియపరచుట కష్టము. వెంజల్తకి ఇష్టపడగట్రా వేస్తారు మాత్రం ఏం లాభం ప్రయోజనం లేనికి. అందుకే ఎలా చేయలేదు సినిమా మీరు వెంజల్తకి మందుల హాజరు కనుక వాటిని తెలియపరచుట లేదా విశదపరచుట కష్టము అని చేసి 12వ వచనంతో తినేసి మీరు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి చేసి కాలమును ಬಟ್ಟಿ చూచితే ಮೊಕ್ಕವು ಸರೆ ಏನಾಗ್ತಿದೆ ಇದು ಪೆರಿಗುತ್ತಿದೆ. ಈ ಮೊಕ್ಕ ಉಹಿತಿಲಕ್ಕೆ ಎಷ್ಟೋ ಸಂವತ್ಸರಾలకు గడిచి ఉహితిలకి మచ్చి సరే ఉహితి వ్యక్తికి కోపవాలే ఏదంటే వేస్ట్గా ఉహితే ఏనాకి ప్రయోజనం ఇల్లే ఏదైనా రజపుత్త వేరే మొక్క ఊహి ఆలోచన కింది అవును కాదు బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తలలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన ಹೆಚ್ಚು రోజు నుంచి మూల పాఠాల కాన వాళ్ళు మూడు గీడైనాయి అసలు లోపం తీసి ఏనాయిచి లోపం అన్నా ఏదైనా గురించి వేస్తిదే అని ఆలోచనతో ప్రిపేర్ అవ్వాలి అందుకే
ఇది కరెక్టే, వాస్తవమే. మళ్ళీ మాటే వేస్తారు ఏదైనా బట్ట నాన్నైనా బాధపడవు, కానీ ఏనా బట్ట బాధపడిన విషయం వచ్చి హెచ్చక వేసి ఇజ్జకే ఎది మాదిరి మత్సరే బాధ కాలంను బట్టి చూస్తే మరి హెచ్చల కాలం ఆయన ఇది యవనస్తులుగా మన్నేరి ట్రైనింగ్ పొందుతారు మన్నేరి అనేక బైబిల్ తరగతి హజ్ నేర్చుకుంటే మన్నాయి వెళ్తారు వాళ్ళే హెచ్చరించి ఆత్మసంగతులుగా ఆత్మీయమైన సంగతులు కానీ వేసి బలపరిచి లేకి కాలం గడవచ్చు బోధకులుగా కాలము గడవచ్చు. అయినప్పటికీ మూలపాఠాలకు ఇంకా బెస్ట్ అయినా వచ్చి ಇದನ್ನು బట్టి మరిచిగిస్తారే ఏనా వెంజంతకి ఇష్టపడి ఇలా నేర్చుకుంటూ ఇలా యోధింపవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. వెళ్తారు కథ సంగతులకు వేస్తే సరే పరలోక సంబంధం ఇది పరలోకంతకి సంబంధించిన సంగతులకు వేస్తారే ఏనికి అర్థం అని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం అంటే వారి మాటలు విని అడగగా పొందుదురు నుంచి వేసి 40వ వచనం హెచ్చరించను మనం. కాబట్టి అపోస్తలైన పేతురైన చేసి ఏమైనా ప్రసంగం కేలే వెచ్చరాళ్ళే విశ్వసించితే హృదయంలో నొచ్చుకొడతారు. ఎవరు ఏమైనా ఆశ్చర్యించి మాకు తప్పు కితం కట్టే మాకు పాపం కితం కట్టే కాబట్టి మాకు ఏనా కింద నుంచి పేతురు అనగానే పేతురైనా చేసి ఇక్కడ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వినించి వేసేసి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించినది. కాబట్టి మూర్ఖులకు ఈ తరం మూర్ఖతరం మారో అంబిటి వేరే హానాయి లోకంటే మంగ వేరు కాదనేసి కొలసులకు రాసిన పత్రికత 1వ అధ్యాయము 13వ వచనం అంటే ఇక మనం విడుదల చేసి చేసాను. కాబట్టి మనకు అంబిటి విడుదల కాదనేసి లోకముతో మన ఏమైనా ఇచ్చి లోకంలో ఉన్నదంతయు శరీరాశయ నేత్రాశయ జీవడము ఇచ్చి కాబట్టి ఎదటానటే మనకు ఏమైనా కాదనేసి ఇచ్చి విడుదల కాదనేసి విడిపించా ఎలా కాదనేసి అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కాబట్టి లోకంతో ఏనామని వచ్చి లోకంతో మనకి బర్రె ఏదైనా అంధకారం చీకటి పేతురు రాసిన పత్రిక అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్సవం ప్రచురం చేయని నిమిత్తం వచ్చి కొలసీలకు రాసి కొలసీ పత్రిక ఏనా అనేసి అంధకారము ఏది మా పేతురు వేసి చీకటిలో నుండి ఇచ్చే చీకటి సరే ఏనా ఇచ్చి పాపపు జీవితంకి మారో విడుదల పొంద దేవుని కుమారుని యొక్క రాజ్యం తమకు వారసులుగా క్యాలనేసి కాబట్టి ఈయనకి దేవుని కుమారుని యొక్క రాజ్య వారసులుగా ఆతిమారో ఇక మీద ఏమిటి అతి దేశీలకు రాసిన పత్రిక వేసి 4వ అధ్యాయము 17వ వచనం నడుచుకొంచున్నారు. కాబట్టి చీకటి విడుదల ఆతిమారో చీకటి మారో బంగారవాతిమారో ఇక మీదట ఏడా జోలికి హల్ల ఆతిదే ఎవరితో సహవాసం కాతిదే ఎవరితో కలహాడ ఆతిదే అని గ్రంథము తేటగా తెలియపరిచింది. వీళ్ళకి తెలియపరిచిని అప్పుడు జకే మరి ఎవరితో పాటు చీకటి సంబంధంగా లేకి చీకటితో మరి పొత్తు పెట్టుకుంటా ఎవరితో మరి నడుచుకోడు సరే ఇంకా మరి అంబాతాయికి రాసిన పత్రిక మరి చదివుతాయి పసిపిల్లలు చేస్తే బలమైన ఆహారము తినగలవారు కారు. కాబట్టి కాలంను బట్టి చూసితే మీరు బలమైన ఆహారము తిన్నతనే
కానీ ఇంకో ఇంకా మూలపాఠాలు కాదు రోజు ఇవన్నీ అవసరం వాహిని కాబట్టి మరి ఇంకా ఏవా మీదే ఏవాతినే నేర్చుకుంటూ సరే ఇంకా ఎంతకాలము ಇಲ್ಲಿಗೆ ಆತಿದೆ ಕ್ರಿಸ್ತು ಕಟ್ಟಿಸಿ ಇಲ್ಲಿಗೆ ಪ್ರವರ್ತಿಸಾತಿದೆ ಇಲ್ಲಿಗೆ ನಡ್చుకోడాತಿದೆ ಅವತ್ತು ಸಾವಾಸಂಕೆ ಆತಿದೆ ಎಂತಕಾಲ ಮಾಡಬೇಕು మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా ఆయన 14వ వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకమునకు వెలుగై ఉన్నారు మారో చీకటై ఉంటిరి ఇది మరి చదివుతాయి కదా పేతురు రాసిన పత్రిక కాబట్టి నేను ఆమదానాయికే వెలుగు ఆమదానాయికే వెలుగు ఆచి దాని అర్థము దేవుడు ఏం లేతసి దేవుడు వెలుగు ఇచ్చి వెలుగు తేజోమయుడు మార్చకే వీళ్ళకి దేవుని పోలా నడుచుకోండి సరే వెలుగు సంబంధంలోనే రొయినాయి వెలుగు సంబంధించి సరే ఏం తెచ్చి హృదయముత చెడు స్వభావము కపటము ఏనాయి చెడు ప్రవర్తన ఇలాగటాయి వెలుగుతోకి సంబంధిస్తాయి కాబట్టి ఎలతర ఆయన ఇచ్చి మీరు వెలుగు సంబంధులు ఇచ్చి వెలుగై ఉన్నారు వెలుగు ఇచ్చడానికి ఇష్టము మీకు చీకటి ఇష్టంకి వెలుగు ఇష్టం వెలుగు తర్వాత మాత్రము తర్వాత కేలాడాయి అతిదే మీరు లోకంలో వెలుగై ఉన్నారు వెలుగు హాని మారో ఏనికి నడుచుకొడుతుంది మా వెలుగు ఇది వెలసీనిసి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మారు వెలుగు సంబంధంగా ఆహానాయి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏ వెలుగు అయినంత మరో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీకు హాటాజా ఏజే గ్రంథం ద్వారా తెలపరిచింది. కాబట్టి వెలుగు ఏనాకితే వెలుగుతో ಏನಾಗ್ತಿದೆ ಪ್ರಕಾಶಿಂಪ ಇಚ್ಚೆ వెలిగించితిದೆ ದೇವು ರೋಸ ಅಂಬಿ ಇಟ್ಟಿನಾಯಿ ಮಾರೋ ದೇವ ಸೊಡತ ಇಟ್ಟಿನಾಯಿ ಅವನು ಕಾದ್ ಏನಾತಕ್ಕೆ ಬರ್ಜಾಣ ತಕ್ಕೆ ఉజడికిప్పేవా ಬರ್ಜಾಣ ఉజడత నడుచుకుంటూ పెరవాలి కానీ మారు వెలిగింపబడ ఏనికి మంది ఉన్నాయి ఈ వెలుగుతి ఆర్తివేసత సేనాయి వెలిగినకే వెలగలిగినాయి ఏనికి ఇస్తాకి కాడుకొస్తే చర్చ రాజు కాడుకొస్తే ఫస్ట్ దేవుని నమ్మికసి దేవుడు తెలుసుకుంటా సంగం తాజీలసి కాడుకొసి నిస్కే ಹಾಕತ ದಾಳು ದೇವ್ ನಮ್ಕಸಿ ದೇವ್ తెలుసుకొడతసి ವಾಕ್ಯನಂಜ ಇಕ మీదట ಕಾಡುಗೋ ಹಾತಿದ್ದೆ ಅನ್ಯ ಜನರು ನಡ್చుಕೊಡಾತಿದ್ದೆ వెలుగు సంబంధంలోకి నడుచుకొడుతుంది వెచ్చి వాక్యాలు కడిగించ క్రమంగా నడుచుకొడినిసి అయితే ఇంతకుముందు దేవుని నమ్మ తన వెలుగుకి నాకు ఇచ్చి ప్రకాశింపకుండగా తాను వెలిగింపబడినా కాకుండా ఇతరులు వెలిగింపబడి ఇచ్చి ఏమైనా వెలుగు తీసుకు ఆత్మకు ऐसे काड़ को से यावना मेस तेस्के मेसा ऐसा है आंजन कोड तेस्के ऐसे बल्ले काड़ को से नाम से काड़ को ऐसे के देव नमता से कदा ऐसे को से चोड़ा नाम को स्तर तप्पे नहीं तेस्के ಇದನ್ನ ಬಟ್ಟಿ ನೀವೇನು ಅರ್ಥమైతే వెలిగింపబడా తాను వెలిగినవి కాకుండా తాను ఆర్పడనవి కాకుండా ఇతరులు ఏనాకిసి దీపంతి వెలిగించి తాను తన దీపంతి వెలిగించి కొడితేసి వెలిగించి చూసి అంబి ఇట్టేసి దేవసోడతా ఇట్టినకి బదులుగా అంబి ఇట్టితేసి మాన క్రింద కానీ లేకపోతే మంచం క్రింద కానీ ఇట్టితనలే సహోదరుడు కానీ ఇంకా ప్రకాశించడానికి ముందుకు వాతిదే కానీ నోగుతాచిదే కానీ వెలుగుతి ఆర్పంతకి సినికాతిదే అందుకే తెసలోనికలకు రాసిన పత్రికత పౌలు రాచి ఏనాని చేసి మీ ఆత్మను ఆర్పకుడి ఇచ్చేసి ఇంకొకరా ఆరిపోయాజినాయి మారు ఆరిపోయానాయి కాకుండా ఇతరుడు వెలిగింపబడించి ఏమని వెలుగు తీసుక మారు ఆర్పతసినాయి అన్య క్రియలు కాన పాలు పంచుకొడించి నిన్న మెస ఓ రోజు పాలు పంచుకొడినిసి ఎవరికి ఆర్పబడినిసి నేను ఆర్పబడినాయి కాకుండా ఏమైనా నిన్ను ఆర్పతుంది
ఇలికి సరే ఏనా ఆయన దేవుని ఆలయము పాడాయిన కాబట్టి దేవుని ఆలయంతో అలా చెప్పట్టే పాడికి సరే ఏమన్నా నాన్న నాకు ఇచ్చి పాడికి సైనికుడు అయితే దేనంతే గ్రంథము తెలపరిస్తే వెలుగుతి ఏనాగాతి దేకే ఆర్పాతి దేకే ఆదిమ క్రైస్తవులుగా ప్రాణాలకు సైతము కోల్పోచారు కానీ వెలిగింపబడుతుందని ఆర్పాతరి ఆరాకుండా శనికా కొడుతుంది దానియేలు గ్రంథము 12:3 ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అని చేసి ఏం చేసి నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఏనా అనుసరించి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో అమ్మిగట అంబాస్య ఇది చాలా మందికి దేవుని వైపు నాకు తిప్పినేసిన ఏనస్కి ఏనానస్కే వారు నక్షత్రముల వలె నిరంతరము ఏనాగినారు వెలుగైనారు ప్రకాశించినారు. కాబట్టి మారు ఎలా అయినతాయి ఎలా అయినకి దేవుడు మాకు ఆట అన్నాను. బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారాయి ప్రకాశించటకి ఇది హాకుతమని హుక్క ఏడికిచ్చి ప్రకాశించిన వీళ్ళకి హాకుతమని హుక్కానికి ప్రకాశించటకి దేవుడు మంగో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆట అందిస్తే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఇచ్చి అంబాస్ పట్టే నీతి మార్గంతో నడుచుకుని అంబాస్ ఇచ్చి రోణని నీతి మార్గంతో మళ్ళించినేసిన త్రిప్పినేసిన నేసి ఏనానేసుకే నక్షత్రాల వల్లే నిరంతరము ప్రకాశించిన మారు త్రిప్పినవి ఇలే కానీ ఏనాకినామనే ప్రకాశించిన ఆర్పతసినవి అవునుక ప్రకాశించంతకి రోణ త్రిప్పాయి. అదే గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం అంటే ఇదగమనే సద్రకును మేషకును అబ్దనగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఎందుకు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీ నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. కాబట్టి ఇది మా విగ్రహారాధన జరిగింది. నెబుకద్నెజరుకే దూరాన్ని మైదానంతా విశాలమైన ప్రాంతంతో బంగారంతోనే 50 అడుగు బంగారు ప్రతిమతి ప్రతిష్ఠించి కేపికి తెసింజ మైదానంతా నిపేసింజ ఇది దేవుడు ఇదంతా నమస్కరించదు అని ఆజ్ఞ జారీకి తెసి అంబారించి ఇది నాన్న నిలబెట్టించి బంగారు ప్రతిమతి నమస్కరించున్న ఎవరి మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడి నిరించి ఆజ్ఞాపించలే బర్జన మృక్కినరి యూదా దేశం వాటి 3 జన వ్యక్తులకు మాత్రము భూమతి మృక్కాన రాజు ఎదురు తిరుగా జోలుతుంది. ఏనా జోలుతారు రాజా నేను నిలబెట్టించి బంగారు ప్రతిమతి మా మాత్రం నమస్కరింపోమి, మేము నిలబెట్టించి ఈ బంగారు ప్రతిమతి మాకు నమస్కరించము సరిగదా. మా దేవుడు ఈ మండుతున్న అగ్నిగుండంకి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మనకు రక్షించకే నేను నిలబెట్టించింది బంగారు ప్రతిమతి మాత్రము ఎంత మాత్రం మాము నమస్కరించము ఇది రాజు ఎదురు తిరిగా జరుగుతుంది. వెలిగింపబడితని నాకు ఈయనది ఆట కొద్దాలి ఇష్టమిలే ఎవరికి ఎవరి ఏనా ప్రకాశించి నెరిసినకిదు ఎవరి బాట మాట నుంచి నేర్చుకొని ఇస్తారా ఎవరు ఏనేచ్చు ಹೆಚ್ಚ ప్రాణత్యాగము కీయలే మారు నీజు ఎవరి కోసం చదివి ఎవరి కోసము పాఠం చాపిన